భార్య తులసిని మనం ఎక్కువ సేవిస్తే, తులసిని సేవించిన, దేవుని సేవించిన, భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న కీచులాటలు ఉంటే నిత్యం ఏదో ఒకటి వస్తుంటాయి. వస్తేనే కదా ఈ సంసారం భార్యాభర్తలు వస్తుంటాయి. అవి రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా త్వరగా పరిష్కారం అయిపోతుంటాయి. అటువంటివి తులసి ఆరాధన చేయాలి, గో ఆరాధన చేయాలి, దీపారాధన. ఈ 3 ప్రతి ఒక్కరు చేయాలి. తులసి 3 ఖర్చు లేదు. ఈ 3ంటికి ఎటువంటి ఖర్చు లేదు. అవి చేయండి. వారానికి ఒకసారి గుడికి వెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి, టీవీ సీరియల్స్ బాగా చూడండి, చక్కగా చూడండి. మీ పిల్లల్ని కూడా పక్కన కూర్చోబెట్టుకొని మరీ చూడండి. ఆ దరిద్రం వాళ్ళకు కూడా అంటించండి. కాబట్టి సీరియల్స్ అంటే మీ ఇష్టం, చూస్తూ చూడండి. పిల్లలకి మాత్రం మీ పక్కన కూర్చోబెట్టుకొని చూపిబాకండి సీరియల్స్. మీరు చూస్తే చూడండి. మీరంటే ఇంట్లో ఉంటారు కాబట్టి ఓకే. వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని చూపించద్దు ఏమ్మా. అలాగే ఇంకోటి ముఖ్యమైన విషయం, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, మీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మీరు మాట్లాడే మాటలు, మీ భాష కరెక్ట్గా ఉండాలి ఏమ్మా. మామూలు మా స్కూల్కి వచ్చి పిల్లలు తల్లిదండ్రులు చెప్తుంటారు మాకు, సార్ వీడు మరీ బూతులు మాట్లాడుతున్నాడు సార్ అని మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తారు. నేను చెప్పేస్తాను మొహమాటం లేకుండా, ముందు మీరు ఆపండి. ఇళ్లలో మీరు మాట్లాడడం ఆపితే పిల్లలు ఆపుతారు. స్కూల్లో ఎవరు మాట్లాడరు, మేము మాట్లాడము. కాబట్టి వాళ్ళకి ఎవరు నేర్పిస్తారు? తల్లిదండ్రులు లేదా ఆ ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు. కాబట్టి అవి ఆపండి. ఇవి ఎవరి కోసం అంటే మీకోసం కాదు, మీ పిల్లల కోసం. సంస్కారం అంటే అదే, భాష కూడా ముఖ్యమే కదా. కాబట్టి ఇటువంటి చిన్న చిన్నవన్నీ పాటించండి. ఇవన్నీ మీకు తెలిసినట్లే. టైం అయిపోతుంది కదా, భోజనం టైం అయిపోతుంది.